స్థలంలో ఒక వాక్యం, అక్కడ రాయబడిన మాట, నీవు నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున నాకు యాజకుడవై ఉన్నావు అని. నాకు యాజకుడవై నువ్వున్నా. మెల్కీసెదెకు క్రమం. మెల్కీసెదెకు క్రమం గురించి పాస్టర్ గారు మాటి మాటికి బోధిస్తూ ఉండేవాడు. తను వివాహితుడైన, వివాహము కాని సేవే ఘనమైంది, అది మరింత మహిమ గలది అని తను చెప్తూ ఉండేవాడు. మెల్కీసెదెకు క్రమం అంటే వివాహం లేకుండా బ్యాచులర్ గా ప్రతిష్ఠించుకొని సేవ చేయుట. నీవు నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున నాకు సేవకుడు అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ సమయంలో నా జీవితం ఆల్రెడీ మ్యారేజ్కి 1-2 months దగ్గరలో ఉందంతే. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్. మాట్లాడుకున్నారు, ఆ ఇంటోలు ఈ ఇంటోలంతా మాట్లాడుకున్నారు. ఇక మ్యారేజ్ డేట్ ఫిక్స్ అవ్వడమే ఆలస్యం. కానీ ఆ టైంలో దేవుడు, నువ్వు ఈ క్రమంలో సేవ చేయాలి అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాటకి నా హృదయంలో నేను వివాహం చేసుకోవలసిన ఆ అమ్మాయి విషయంలో ఒక పెద్ద ఆలోచన నేను కలిగి ఉన్నా, ఆ ఒక్క మాటకి నేను అవిధేయుడు కాలేదు. వెంటనే ప్రభుకు నేను లోబడ్డాను. ఆ కొండ దిగి వచ్చి నేను మొట్టమొదటిగా చేసిన ఫోన్, ఆ అమ్మాయికి ఫోన్ చేసి, ఆ ఇంటి వారికి ఫోన్ చేసి, దేవుడు నన్ను సేవకి ఈ రోజున ఇలాగ పిలిచాడు. ఆ షాక్ ఇంచుమించు ఒక రోజంతా నా జీవితంలో ఉండింది. ఆ స్పర్శ, వణుకుతూ ఏడ్చుకుంటూ మాట్లాడాను. నేను పెళ్లి చేసుకోవట్లేదు, దేవుడు నన్ను ఈ క్రమంలో సేవకు పిలిచాడు, నేను ఈ కొరకు ప్రార్థన చేస్తాను, నువ్వు వేరుగా ఏమనుకోవద్దు, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నీకు ఒక మంచి సంబంధం దేవుడు ఇస్తాడు, నీ జీవితాన్ని ఆస్వాదిస్తాడు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే నువ్వు కూడా సేవకు సమర్పించుకో, ఇంతకంటే గొప్ప కార్యం ఇంకేది లేదు అని మాట్లాడి ఫోన్ పెట్టేశాను. తర్వాత దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అన్నిటినీ ఆ ఒక్క మాట కొరకు, నా ప్రభు కొరకు నేను ఎదిరించి నిలబడ్డాను. ఆ రోజు నుంచి నా వివాహ విషయంలో ఎన్నో రకాల సందర్భాలు, శోధనలకు వచ్చాయి. అమెరికన్ సిటిజన్ నా వివాహం కొరకు, నా మ్యాచ్ కొరకు వచ్చారు. గుడారాల పండుగలో ప్రసంగం చేశాను, 2-3 సార్లు చేశాను గుడారాల పండుగల్లో. ఆ పండుగలో ప్రసంగం చేసిన తర్వాత ఒక పెద్ద మ్యాచ్ నాకు వచ్చింది. డైరెక్ట్గా యేసన్న గారితోనే మాట్లాడాను.